బ్రేకింగ్ న్యూస్. తమిళనాడు రాజకీయ చరిత్రలో కనీవిని ఎరుగని పరిణామం దిశగా అడుగులు పడుతున్నట్టుగా తెలుస్తోంది. దశాబ్దాలుగా ఉప్పు నిప్పుగా ఉన్న ద్రవిడ దిగ్గజాలు డిఎంకే, అన్నా డిఎంకే ప్రస్తుత రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి చేతులు కలిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అనే విషయాన్ని రుజువు చేస్తూ టీవీకే అధినేత విజయ్ ప్రభుత్వ ఏర్పాటును చేయకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీల మధ్య తెర వెనుక చర్చలు జరుపుతున్నట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. శత్రువుకు శత్రువు మిత్రుడు అనే వ్యూహాన్ని ద్రవిడ పార్టీలు అనుసరించనున్నట్టుగా తెలుస్తోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలో టీవీకే అత్యధిక స్థానాలు సాధించిన స్పష్టమైన మెజార్టీకి దూరంలో ఉంది. ఈ క్రమంలో విజయ్ అధికారాన్ని చేపట్టకుండా అడ్డుకోవడానికి దశాబ్దాల రాజకీయ వైరాన్ని పక్కన పెట్టి డిఎంకే, అన్నా డిఎంకే ఒక్కటయ్యే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం. డిఎంకే నేత ఎస్ఏఎస్ హఫీజుల్లా చేసిన ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చుతోంది. మీరు వినబోయే వార్త తమిళనాడుకు, ప్రజాస్వామ్యానికి చాలా మంచిది అంటూ ఆయన చేసిన పోస్ట్ డిఎంకే, అన్నా డిఎంకే పొత్తు దాదాపు ఖాయమనే సంకేతాలు ఇస్తోంది. 1972లో ఎంజీఆర్ను డిఎంకే నుంచి బహిష్కరించడంతో అన్నా డిఎంకే ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రాజకీయ వాతావరణం నెలకొంది. ఒకవేళ ఇప్పుడు ఆ రెండు పార్టీలు కలిస్తే అది తమిళనాడు రాజకీయాలలో అతిపెద్ద మార్పు అవుతుంది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలవాలనుకున్నా కొన్ని కీలక అంశాలు అడ్డగోడలుగా మారే అవకాశం ఉంటుంది. డిఎంకే, అన్నా డిఎంకే బలాబలాలు పరిశీలిస్తే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 234 స్థానాలున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. ఎన్నికల ఫలితాలలో డిఎంకే కూటమి 68 సీట్లు సాధించింది. అన్నా డిఎంకే కూటమి 53 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు పార్టీలు కలిస్తే సంఖ్యాబలం మొత్తం 121కి చేరుతుంది. మ్యాజిక్ ఫిగర్ను దాటుతుంది. ఈ సమీకరణాలు బాగానే ఉన్నాం, అమలులో మాత్రం కొన్ని చిక్కులు ఉన్నాయి. అన్నా డిఎంకే కూటమిలో బీజేపీ ఉంది. సిద్ధాంతపరంగా బీజేపీతో విభేదించి డిఎంకే కమలం పార్టీతో వేదిక పంచుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు. ఒకవేళ అన్నా డిఎంకే బీజేపీతో సంబంధం తెంచుకుంటే రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎలా ఉంటే డిఎంకే, అన్నా డిఎంకేలు చేతులు కలపడం రాజకీయ ఆత్మహత్యలతో సమానమని విశ్లేషకులు అంటున్నారు. దశాబ్దాల వైరంతో ఒకరిపై ఒకరు పోరాడిన పార్టీలు కలిస్తే క్షేత్రస్థాయి కార్యకర్తలు దానిని జీర్ణించుకోలేరు అనేది వారి అభిప్రాయం. అంతేకాకుండా ద్రవిడ పార్టీలు తమకు వ్యతిరేకంగా ఏకమయ్యాయి అని నెగిటివ్ ప్రచారం చేయడానికి టీవీకే చీఫ్ విజయ్కు ఓ పెద్ద ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాదు నిజానికి ఆ రెండు పార్టీలు కలిస్తే ఇక్కడ కొన్ని ఈక్వేషన్స్ కూడా ఉంటాయి. తమిళనాడులో జయలలితను అమ్మగా భావిస్తూ ఉంటారు. సో అమ్మ చీరను నిండు సభలో లాగారు అనే అపవాదును ఎప్పటికీ ఏఐడిఎంకే, డిఎంకే పై వేస్తూ ఉంటుంది. సో అమ్మ చీర లాగిన పార్టీతో ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటుందా? ఈ పొత్తు పెట్టుకుంటే తమిళనాడులో ఎటువంటి రాజకీయ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మరి చూద్దాం, డిఎంకే, ఏఐడిఎంకే కలిస్తే దాన్ని ప్రజలు అంతవరకు తీసుకుంటారనేది. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఉమాశంకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఉమాశంకర్, ఏం జరగబోతోంది తమిళనాడులో? అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయాలు, ఒకటి, ప్రభుత్వ ఏర్పాటుకు అతిపెద్ద పార్టీగా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న టీవీకే విజయ్కు అవకాశం ఇచ్చి ఫ్లోర్లో బలాన్ని నిరూపించుకోమంటారా? ఒకటి. రెండు, నిజంగా డిఎంకే, ఏడిఎంకే కలిసే అవకాశాలు ఉన్నాయా? అమ్మ చీరలాగిన పార్టీ అని డిఎంకేని ఏఐడిఎంకే నేతలు విమర్శిస్తూ ఉంటారు కదా, అలాంటి పార్టీతో ఏఐడిఎంకే చేతులు కలిపే అవకాశం ఉందా విజయ్ని అధికారంలోకి రానివ్వకుండా చూడటానికి? రోహిత్, నిన్నటి వరకు ఒక లెక్క, ఇవాళ మరో లెక్కల తమిళనాడు రాజకీయాలు కనిపిస్తున్నాయి. నిన్నటి వరకు అటు డిఎంకే నుంచి, అన్నా డిఎంకే నుంచి ఎవరు వెళ్తారో అనేటువంటి ఆలోచనలు, సందిగ్ధత నెలకొంది. టీవీకే పార్టీ తలుపులు తెరవకపోయినా కూడా అటు అన్నా డిఎంకే నుంచి నిన్న ఉదయం నుంచి జరిగినటువంటి సమీకరణాల నేపథ్యంలోనే 40 మంది ఎమ్మెల్యేలు విజయ్కి టచ్లో ఉన్నారు, ఖచ్చితంగా వెళ్ళిపోతారని చెప్పి కూడా నిన్నటి నుంచి వార్తలు వచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న అనూహ్యంగా రాత్రి నుంచి కూడా అటు భద్రశత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఒక్కటి కాబోతున్నారు. ద్రవిడ సాంప్రదాయాన్ని కొనసాగించేందుకు అటు
టీవీకే విజయ్ ఆ ఒక్క సంస్కృతిని పక్కన పెట్టారు కాబట్టి మళ్ళీ దాన్ని కంటిన్యూ చేసేందుకు దాన్ని కాపాడేందుకు రెండు పార్టీలు కలవబోతున్నాయని చెప్పి కూడా నిన్న రాత్రి నుంచి జరుగుతున్నటువంటి చర్చ. అయితే దీనిపైన ఏఐడిఎంకే నేత పళనిస్వామి కూడా పూర్తిగా కొట్టిపాడేసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం నెలకొన్నటువంటి అనిశ్చితి నేపథ్యంలోనే అటు టీవీకే విజయ్ ప్రస్తుతం ఏం చేయబోతున్నారు అంటే నిన్నటి వరకు కూడా అటు గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడము, ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ సంఖ్యాబలాన్ని మీకు చూపిస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తామని చెప్పి కూడా అటు గవర్నర్ చెప్పినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం విజయ్ తదుపరి స్టెప్ ఎలా ఉండిపోతుంది అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సెంగోటియన్ మరోసారి కూడా చర్చలు ప్రారంభించారని చెప్పుకోవచ్చు. అంటే నిన్నటి వరకు కూడా అటు బీసీకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళతో కూడా చర్చలు జరిపినటువంటి నేపథ్యంలోనే వాళ్ళు సానుకూలంగా ఉన్నారు. అయితే నిన్న రాత్రి అనూహ్యంగా అటు డిఎంకే అన్నాడీఎంకే ఎప్పుడైతే కలిసి పోటీ వెళ్తాయనేటువంటి ఒక వార్తలు రాగానే అది కూడా ఉపసంహరించుకున్నటువంటి పరిస్థితి. ఇక ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రస్తుతం టీవీకే వైపు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యేలని కాపాడుకునేందుకు అటు అన్నాడీఎంకే డిఎంకే నేతలంతా కూడా ఇప్పటికే రిసార్ట్ రాజకీయాలు చేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఉదయం వరకు కూడా కేవలం 16 మంది ఎమ్మెల్యేలను అన్నాడీఎంకే నేత షణ్ముగం పాండిచ్చేరికి సమీపంలోనే ఒక రిసార్ట్లో భద్రపరిచారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం మేరకు అన్నాడీఎంకేకి సంబంధించినటువంటి మరికొంతమంది ఎమ్మెల్యేలను కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఉంచినటువంటి పరిస్థితి. అంటే ఎవరు కూడా చేజారకుండా జాగ్రత్త తీసుకున్నటువంటి నేపథ్యంలోనే టీవీకే విజయ్కు ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వకుండా అటు రెండు కీలక పార్టీలు కూడా ఇక్కడ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం డిఎంకే నేత హఫీషుల్లా మాత్రం నిన్న ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. ఖచ్చితంగా డిఎంకే అన్నాడీఎంకే మధ్య చర్చలు అంతర్గతంగా జరుగుతున్నాయి, ఖచ్చితంగా కలిసేటువంటి అవకాశం ఉంటుంది, ఏ క్షణమైనా కూడా ప్రకటన వెలువడేటువంటి అవకాశం ఉన్నట్టు ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రస్తుతం దానిపైన కూడా చర్చ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనం గతంలో చూసుకుంటే అటు డిఎంకేలో ఉన్నటువంటి ఎంజీఆర్ను 1972లో బహిష్కరించినటువంటి నేపథ్యంలోనే అక్కడి నుంచి పుట్టుకొచ్చినటువంటి పార్టీని అన్నాడీఎంకే. సో వీళ్ళందరూ కూడా మనం రాజకీయాల్లో చూస్తున్నాం, దాదాపు 50-60 సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా కలిసేటువంటి అవకాశమే లేదు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం, దాదాపు దాడులు చేసుకోవడం. కానీ ఒకవేళ నిజంగా డిఎంకే ఏడీఎంకే కలిస్తే తమిళనాడు ప్రజలు దాన్ని జీర్ణించుకుంటారా? ఇప్పటికీ జయలలిత లేకపోయినప్పటికీ ఏఐడిఎంకేకి మంచి ఫిగర్ ఇచ్చారు తమిళనాడులో ఉన్న జనాలు. అంటే అంతమంది డిఎంకేని వ్యతిరేకంగా ఉన్నారు. పైగా జయలలిత చీరను నిండు సభలో లాగిన పార్టీతో ఇప్పుడు ఏఐడిఎంకే పొత్తు పెట్టుకుంటే దాన్ని తమిళనాడు ప్రజలు జీర్ణించుకునే అవకాశం ఉంటుందా ఒకవేళ ఇదే నిజమైతే? ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అన్నాడీఎంకే భావజాలం వేరు. సో బీజేపీతో కలిసి వాళ్ళు ఒక మతతత్వ భావజాలంతో వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ డిఎంకే చూసుకుంటే అటు ద్రవిడియ కల్చర్ని కంటిన్యూ చేస్తూనే వాళ్ళు ఒక రకమైనటువంటి పాలసీతో వెళ్తూ ఉంటారు. సో ఈ వీళ్ళిద్దరు పాలసీలు కూడా వేరే, వీళ్ళిద్దరు సంక్షేమ పథకాలు కావచ్చు, లేకపోతే వీళ్ళిద్దర పార్టీకి సంబంధించినటువంటి ఆలోచన విధానం కూడా వేరేగా ఉంటుంది. వీళ్ళిద్దరు కలుస్తారనేటువంటి ఆలోచన మాత్రం తమిళనాడు ప్రజల్లో ఎక్కడా లేదు. ఒకవేళ నిన్న జరిగినటువంటి చర్చ ప్రకారం ఒకవేళ కలిస్తే మాత్రం తమిళనాడులో మాత్రం కొంత అల్లర్లు చెలరేగేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆ సందర్భంగానే నిన్న కేంద్ర ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి హెచ్చరిక నేపథ్యంలోనే భద్రత అయితే తమిళనాడులో పెంచినటువంటి పరిస్థితి. అయితే అటు అన్నాడీఎంకే డిఎంకే కలిసేటువంటి సందర్భాలు కనిపించట్లేదు కాబట్టి ఇక విజయ్ ఎలా ముందుకు అడుగు ఇవాళ వరకే కూడా ఇక్కడ కీ రోల్ గవర్నర్. సో ఫస్ట్ ఒకవేళ నిజానికి ఆ రెండు పార్టీలు కలిసి సంతకాలు చేసి గవర్నర్ దగ్గరికి వెళ్తే గవర్నర్ వాళ్ళనే ఆహ్వానించే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పోస్ట్ అలియన్స్గా తీసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళిద్దరూ కలవడం అనేది ప్రస్తుతానికి ఊహాజనితం. సో అంతవరకు పరిణామాలు రావని అనుకుంటూ ఉన్నారు. ఇంతవరకు ఆ పార్టీ అధినేతలు ప్రకటించలేదు. సో ఇక్కడ టీవీకేకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చి ఫ్లోర్లో బలాన్ని నిరూపించుకోండి అనడానికి అవకాశం ఉందా? రాజ్యాంగ నిపుణులు ఏమన్నా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారా? విజయ్ పార్టీ నేతలు ఎవరైనా రాజ్యాంగ నిపుణులతో మాట్లాడుతూ ఉన్నారా? అడ్వకేట్స్తో మాట్లాడుతూ ఉన్నారా? నిన్నటి నుంచి కూడా టీవీకేకి సంబంధించినటువంటి కీలక నేతలంతా కూడా అటు లోక్ భవన్ను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం తర్వాత బల నిరూపణ చేసుకుంటామని చెప్పి కూడా అటు చెప్పినటువంటి నేపథ్యంలోనే దానికి గవర్నర్ నిన్న అంగీకరించకపోవడము, మళ్ళీ ఒకసారి అర్జున్ నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా మళ్ళీ రాజ్భవన్కి వెళ్ళి గవర్నర్ కలిసినటువంటి పరిస్థితి. అప్పుడు కూడా ఆయన సానుకూలంగా స్పందించకపోవడం, ఖచ్చితంగా మీకు ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ను ఆ లిస్టు ఎమ్మెల్యే లిస్టును తీసుకొని వస్తేనే ప్రమాణ స్వీకారానికి అనుమతిస్తామని చెప్పి కూడా ఇప్పటికే చెప్పినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా దానిపైనే ఒక చర్చ జరుగుతోంది. ఈ ఒక్క గవర్నర్ని
అంటే ఇవాళ ఉన్నటువంటి సందర్భం నేపథ్యంలోనే అటు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి సెంగోటియన్ మరిన్ని పార్టీలతో అంటే అన్నా డిఎంకేతోనే ఇప్పుడు ఇబ్బంది అంతా తలెత్తిందని చెప్పుకోవచ్చు. డిఎంకే నుంచి మొదటి నుంచి కూడా పార్టీలు చేజారకుండా డిఎంకే జాగ్రత్త పడుతూనే వస్తుంది. అయితే అన్నా డిఎంకే నుంచే నిన్న ఉదయం మొదటగా 10 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 30 మంది ఎమ్మెల్యేలు టీవీకే విజయ్తో టచ్లో ఉన్నారని చెప్పి వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న ఉదయం పళనిస్వామి ఏర్పాటు చేసుకున్నటువంటి సమావేశాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలను కాపాడుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ క్యాంపు రాజకీయాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక టీవీకే విజయ్కి ఆప్షన్ ఉన్నటువంటి ఒకటే ఆప్షన్, ఖచ్చితంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కొంత సంప్రదించి వాళ్ళని లాక్కునే ప్రయత్నం చేయబోతున్నారా, లేకపోతే మరేదైనా అవకాశం ఉందా? అయితే గవర్నర్ మాత్రం ఖచ్చితంగా ఇవాళ వరకు డెడ్ లైన్ విధించారు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అంటే తమిళనాడు వ్యాప్తంగా ఒకటే చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా రాష్ట్రపతి పాలన వచ్చేటువంటి అవకాశం ఉన్నట్టు తమిళనాడు వర్గాల్లో చర్చ జరుగుతున్నాయి కాబట్టి అటు గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇటు టీవీకే విజయ్ ఇవాళ సంఖ్యాబలాన్ని ఏ రకంగా గవర్నర్ ముందు ఉంచబోతున్నారనే దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. రోహిత్. రైట్ ఉమాశంకర్, మొత్తానికి తమిళనాడు రాజకీయాలు చాలా రసవత్రంగా మారుతున్నాయి. విజయ్ 108 సీట్లు గెలిచినప్పుడు అది ఒక హిస్టరీ అని అనుకున్నారు, పెద్ద విక్టరీ అని అన్నారు. కానీ ఇప్పుడు అదే తమిళనాడులో గతంలో చూడని పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అదే డిఎంకే ఏడిఎంకే కలుస్తుందా లేదు, ఒకవేళ ఎవరికి మెజార్టీ రాని పక్షంలో వర్స్ట్ కేసులో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందా, గవర్నర్ టీవీకే అధినేత విజయ్కు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని కల్పిస్తారా, ఒకవేళ ఫ్లోర్ టెస్ట్లో విజయ్ బలాన్ని నిరూపించుకోకపోతే రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది? సో ఇవన్నీ కూడా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశాలు, ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి అంశాలు. ఎందువరకు విజయ్ పార్టీ ఏర్పాటుకు గవర్నర్ అవకాశాన్ని కల్పించలేదు? నిన్న సుబ్రహ్మణ్య స్వామి ఒక ట్వీట్ కూడా చేశారు. ఎందువరకు గవర్నర్ ఎందుకు విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఎందుకు కల్పించలేదు? ఫ్లోర్లో మెజార్టీని నిరూపించుకునే అవకాశం విజయ్కి ఇవ్వాలి అని. కానీ గవర్నర్ మాత్రం పూర్తి సభ్యుల బలం ఉంది అని చూపిస్తూ లేఖ ఇచ్చిన తర్వాతే విజయ్ని ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశాన్ని కల్పించాలని అనుకుంటున్నారు. సో మెజార్టీ జనం విజయ్కి తమిళనాట జై కొట్టినప్పటికీ ఇంకా 8 సీట్ల దూరంలో సంపూర్ణ విజయం ఆగిపోయి కనిపిస్తుంది. చూద్దాం మరి ఈరోజు సాయంత్రానికో రేపటికో రాబోయే 2-3 రోజుల్లోనో తమిళనాడు రాజకీయాలు ఎటువంటి మలుపులు తీసుకో